చిన్నప్పుడు ఎక్కడో దూరంలో అడుగుల శబ్దం వినిపించేది. ఆ శబ్దం గాలికంటే ముందే ఇంట్లోకి వచ్చేది. నాన్న వస్తున్నాడు. ఈ 3 మాటలు వినగానే మన ఆటలు ఆగిపోయేవి. నవ్వులు మౌనమయ్యేవి. అమ్మ వంటింట్లో ఉంటే చిన్నగా చెప్పేది, బుక్కు తీసుకుని కూర్చో. అంతే, మన కాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్లోకి పరిగెత్తేవి. పుస్తకం తెరుచుకునేది, కానీ కళ్ళు చదవవు. హృదయం మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. అప్పట్లో నాన్న అంటే మనకొక పెద్ద ఆకారం, గంభీరమైన ముఖం, కఠినమైన గొంతు. నవ్వితే అరుదుగా నవ్వేవారు, మాట్లాడితే చిన్నమాటే. కాని ఆ మౌనం వెనక ఎన్ని అలసటులు దాక్కున్నాయో మన చిన్న మనసుకి అప్పుడెక్కడ తెలుస్తుంది? నాన్న ఇంట్లోకి అడుగుపెట్టగాని ఇల్లు ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది. రేడియో ఆపేస్తారు, టీవీ వాల్యూమ్ తగ్గిపోతుంది. మన బుక్కు ముందు కూర్చుని చదువుతున్నట్టు నటిస్తాం, పేజీలు తిప్పుతాం, కాని ఒక్క అక్షరం కూడా లోపలికి వెళ్ళదు. నాన్న చూపు మనమీద పడితే గుండె కొంచెం జారిపోతుంది. ఏదైనా అడుగుతారేమో అనే భయం. నాన్న రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు. మనమైతే అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోతాం. మన నిద్రపోతున్న ముఖాన్ని చూసి చిన్నగా నవ్వేవారేమో, లేదా మౌనంగా తల నిమిరేవారేమో. కాని మనకవి తెలీవు. మనకు తెలిసిందొక్కటే, నాన్న వస్తే భయం. మన బుక్కు ముందు కూర్చుని చదువుతున్నట్టు నటిస్తాం, పేజీలు తిప్పుతాం, కాని ఒక్క అక్షరం కూడా లోపలికి వెళ్ళదు. నాన్న చూపు మనమీద పడితే గుండె కొంచెం జారిపోతుంది. ఏదైనా అడుగుతారేమో అనే భయం. ఏం చదువుతున్నావ్ అని అడిగితే మన గొంతు పలచనైపోతుంది. పుస్తకంలో ఉన్న మాటలు మర్చిపోతాం. పాఠం పేరు కూడా గుర్తుండదు. అప్పుడు నాన్న ఏమీ అనకుండా తల ఊపి లోపలికి వెళ్ళిపోతారు. ఆ క్షణంలో మనకు ఊపిరి తిరిగి వచ్చినట్టు ఉంటుంది. అప్పట్లో మనకనిపించేది నాన్నంటే భయం. కాని నిజంగా నాన్న అంటే భయమా లేదా బాధ్యత? రోజంతా బయట ఎండలో వానలో పనిచేసి వచ్చిన అలసట ఆ ముఖంలో కనిపించేది. కాని మనం చూడలేదు. మనకు ఆటలే ముఖ్యం, మన భయాలే ముఖ్యం. నాన్న చేతిలో బ్యాగుంటే అందులో ఏముందో ఎప్పుడూ చూడ్లేదు. ఆ బ్యాగ్లో మన స్కూల్ ఫీజు ఉందని మనకప్పుడెక్కడ తెలుసు? నాన్న రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు. మనమైతే అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోతాం. మన నిద్రపోతున్న ముఖాన్ని చూసి చిన్నగా నవ్వేవారేమో, లేదా మౌనంగా తల నిమిరేవారేమో. కాని మనకవి తెలీవు. మనకు తెలిసిందొక్కటే, నాన్న వస్తే భయం. కాలం నెమ్మదిగా నడిచింది. మనం పెద్దవాళ్లమయ్యాం. ఆ పుస్తకాలు మూసివేశాం, ఆ ఆటలు మరిచిపోయాం. ఇప్పుడు మన చేతిలో ఫోనుంది, ల్యాప్టాపుంది, బాధ్యతలున్నాయి. అదే నాన్న ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడిగితే మనమే ఫోన్ దాచేస్తాం, మనమే కొంచెం తడబడతాం. కాని ఇప్పుడు భయం లేదు, ఎందుకో తెలియని అసౌకర్యం మాత్రమే. ఇప్పుడు నాన్న చూపులో కఠినత లేదు, అలసట ఉంది, వయసు ఉంది. అప్పుడెప్పుడో మనకంటే పెద్దగా కనిపించిన నాన్న ఇప్పుడు మనకంటే చిన్నగా కనిపిస్తున్నారు. నాన్న జుట్టులో తెల్ల వెంట్రుకలు, చేతుల్లో కొంచెం వణుకు. ఆ అడుగుల శబ్దం ఇప్పుడంత బలంగా లేదు. అప్పుడే మనకర్థమవుతుంది, ఆ భయం నాన్న వల్ల కాదు, మన అర్థం చేసుకోలేని వయసు వల్ల. నాన్న మనకు పాఠాలు చెప్పలేదు, కాని జీవితం ఎలా నడవాలో మౌనంగా చూపించారు. ఇప్పుడు నాన్న పక్కన కూర్చుని ఏమీ మాట్లాడకపోయినా ఒక ప్రశాంతత ఉంటుంది. ఆ మౌనం ఇప్పుడు భయంగా అనిపించదు, భరోసాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా పాత ఇంటి ముందు నిలబడి ఆ రోజులు గుర్తొస్తే అడుగుల శబ్దం వినిపించినట్టు అనిపిస్తుంది, చేతిలో పుస్తకం ఉన్నట్టనిపిస్తుంది. హృదయంలో చిన్న భయం మళ్లీ మెరుస్తుంది, కాని వెంటనే కన్నీళ్లొస్తాయి.